ప్రజలు వాడే కరెంటుకు బకాయి ఎంత పర్సెంటేజ్ కట్టలేదు, ఎంత కట్టలేదు ప్రజలు. నువ్వు హెచ్డి అంటే ఇండస్ట్రీ లేదా పంపులు, ఇరిగేషన్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అంటే ఇంకా చెప్పి కదా న్యాయ పైసలు రాలేదంటే గ్రామ పంచాయతీలు పాపం కరెంట్ బిల్లు కట్టలేదు, ట్రాక్టర్ బిల్లు కట్టలేదు, డీజిల్ పైసలు, జీతాలు కట్టలేదు, అంటే నీ బిల్లు కట్టలేదు. అది ప్రభుత్వం తప్ప. మున్సిపాలిటీ కట్టలేదు అంటే మున్సిపాలిటీ డబ్బులు వస్తుంది అంటే మున్సిపాలిటీ కట్టలేదు, ప్రభుత్వం తప్ప. ప్రజలు తప్పని మీరు ఎట్లంటారు? ప్రజలు పరిణామం చేస్తారు. సరే, మినిస్టర్ ఆఫ్ పవర్ అంటే వాళ్ళు ఏంటంటే ఏటీఎంసీ ప్రాసెస్ అనేది ప్రతి జిల్లాకు ప్రతి డివిజన్కు క్యాలిక్యులేట్ ఇచ్చేయమంటారు. దాంట్లో ఏమంటుందంటే మనము ఎంతో ఎన్నికలు పంపించాం, ఎంతో బిల్లు చేసాం, బిల్లు చేసిన తర్వాత కలెక్షన్ పర్సెంటేజ్ అదే సార్, అదే బిల్లు నా ప్రజలు, నా సిద్ధిపేట ప్రజలు ఎంత బదనాం చేస్తారో కట్టని గవర్నమెంట్. ఇరిగేషన్ మోటార్లు బిల్లు కట్టాలంటే గవర్నమెంట్ కట్టాలి, గ్రామ పంచాయతీ బిల్లు కట్టే గవర్నమెంట్ కట్టాలి, మున్సిపాలిటీ బిల్లు కట్టేది గవర్నమెంట్. గవర్నమెంట్ బిల్లు కట్టక సిద్దిపేట ప్రజలు బిల్లు కట్టని వాళ్ళుగా సృష్టించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ప్రజలు డొమెస్టిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చెప్పు లెక్క. ప్రజలు కట్టాల్సిన బిల్లు ఎంత, ప్రజలు కట్టింది ఎంత, అది రాని పర్సెంటేజ్ 1%, 2%, 3%. ప్రజలు కట్టేది 1% 2% ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మొత్తం సిద్దిపేట జిల్లా బకాయి పట్టని సిద్దిపేట ప్రజలేమో తప్పు చేసినట్టు మా ప్రజలను తక్కువ చేసి చూడడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. దాని మీద మార్పు వస్తే లేకపోతే ప్రజలేది కాదు, ప్రజలు కట్టిండు, కట్టాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టాలి, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కట్టాలి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కట్టాలి అని చెప్పాలి. కానీ మా జిల్లా పేరు ఖరాబ్ అవుతుంది, మా ప్రజల పేరు ఖరాబ్ అవుతుంది అనేది నా ఆవేదన. అర్థం చేసుకుంటున్నట్టు ఒక్కొక్క రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ మీటింగ్, బకాయిలో సిద్దిపేట ఫస్ట్. నా ప్రజలు తప్పాలి, మా సిద్దిపేట పేరు ఖరాబ్ అయితే మాకు బాధ కదా. బకాయిలు ఎవరు? ప్రజలు కట్టారు, కట్టండి గవర్నమెంట్, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ వాళ్ళ పెట్టమని. దానికి ప్రజల పేరు సిద్దిపేట పేరు ఎట్లా ఖరాబ్ చేస్తారు? ప్రజా జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో, జిల్లా పరిషత్ సభ్యుని హోదాలో, ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా 5 సంవత్సరాల ప్రజాస్వామిక జీవితం లోపల గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు గడిపిన దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైతే ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలు మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే. దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయం వచ్చినప్పటికీ గతంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు నేను మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్, సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర ప్రభుత్వ 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి క్యాబినెట్ లో రైతు రుణమాఫీ చేయాలనే మాట కూడా నిర్ణయం చేసినాం. కాబట్టి ఇటువంటి అంశాలనే ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్య వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి, ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతోటి మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారం చేయమని చెప్పి కోరుతూ, ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు, విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం 2 నెలలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు లేదా స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో 26,000 పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతో కలరింగ్ కావచ్చు, చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరుగున్నాయి. అదేవిధంగా
ఇంకా ఏమైనటువంటి విద్య, వైద్య, వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమం కొరకు కృషి చేయాలని, మీరు గత 5 సంవత్సరాలుగా పనిచేసిన దానికి ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు జడ్పీ చైర్మన్గా, దాని తర్వాత జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, స్థానిక సంస్థల్లో 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ఉన్న మరి అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు, రకరకాల సమస్యలున్నా ఈ కాల పరిమితిని విజయవంతంగా ముగించుకొని ఈరోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది. మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి ఇన్ని రోజులు చేసినటువంటి ఏ విధంగానైతే శ్రమపడ్డారో భవిష్యత్తులో కూడా అదే విధంగా శ్రమపడేటువంటి విషయానికి నేను మీతో సహకరించే విధంగా ఉంటానని మాట మనం చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ తెలుసుకుంటాం. సిద్దిపేట జిల్లాని టాప్ లో ఉంచుకోవడానికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో టాప్ లెవెల్ ఉంచుకోవడానికి ప్రజల సహాయ సహకారాలతోనే, అధికారుల సహాయ సహకారాలతోనే, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఇప్పుడు మంత్రులు హరీష్ రావు గారి యొక్క చొరవతోనే నిజంగా ఆర్థిక శాఖ మరి ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా ఉండి ఎక్కువ నిధులను మన సిద్దిపేటకు తెచ్చుకొని, అంటే ఈ మిగతా జిల్లాలకు ఈర్ష్య కలిగే విధంగా మన సిద్దిపేటని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానికి గాను జిల్లా ప్రజల పక్షాన మంత్రులు హరీష్ రావు గారికి అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి లేడీ రిజర్వేషన్ అవడం వల్ల అప్పటి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలాంటి అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చి సేవ చేసే, అంటే జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. దానికి గాను వారికి మన జిల్లా ప్రజలందరి పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరూ పెద్దగా చెప్తుంటారు ఇంట్లో గెలిచి రచ్చలేవారు. ఇంటి వారి సహాయ సహకారాలు ఉంటేనే మనం బయట ఏదైనా చేయొచ్చు. చాలాసార్లు కూడా అందరితో పాల్పంచుకోవడం జరిగింది. పూర్వం చెప్పేవాడు ఒక పురుషుడి యొక్క విజయం వెంట స్త్రీ ఉంటుంది అని. కానీ ఇప్పుడున్న దీనికి గాను మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఒక స్త్రీ యొక్క అభివృద్ధికి, విజయానికి పురుషుల సహాయ సహకారం ఉంటే, పరస్పర సహాయ సహకారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అన్నదానికి నిదర్శనం మా కుటుంబమే. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో, ఆ తర్వాత హరీష్ రావు గారితో ఉంటూ రాజకీయ జీవితంలో నిజంగా తను ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. సర్పంచ్ గా కూర్చున్నారంటే తర్వాత లేడీ రిజర్వేషన్స్ వచ్చి దాంట్లో మా కుటుంబానికి నాకు అవకాశం రావడం జరిగింది. మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా వారి యొక్క సహాయ సహకారాలతో నేను అంటే జిల్లా అభివృద్ధికి కృషి చేశానని అనుకుంటున్న. సమగ్ర అభివృద్ధికి అంటే అన్ని రంగాలలో కూడా మంత్రి యొక్క చొరవతోనే చాలా అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా మన అవసరాలను బట్టి అది పెరుగుతూ ఉంటుంది కనుక రాబోయే రోజులలో మనం ఏ స్థానాలలో ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మన పేద ప్రజల అభివృద్ధికి కానీ, మన ప్రాంత అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన సమిధలాగా మన సిద్దిపేట జిల్లాకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని ఎల్లవేళలా నిలబెట్టుకోవడానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా ఇంకా అదే ముందు స్థానాన్ని ఎప్పుడైనా నిలబెట్టుకోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు. గత 5 ఏళ్లలో కూడా మీరందరూ అంటే ఒక నిజంగా కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, పై స్థాయి నాయకులు కానీ, మా కింద అంటే మా తర్వాత ఉన్న నాయకులు కూడా కోఆపరేషన్ చేస్తేనే ఈ స్థాయికి రాగలిగినంత అందరం కూడా సంతోషంగా ఈ 5 సంవత్సరాలు నిజంగా 2 ఏళ్ల కరోనా నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటే గెటాన్ అవడానికంటే 2 ఏళ్ళ వరకు నింపుకోమన్నారు. ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. అలాంటి విపత్తు రాకపోయింటేనే తెలియజేస్తూ నిజంగా అందరూ కూడా సంతోషంగా మీరందరూ కూడా నన్ను మీ కుటుంబ సభ్యులుగా భావించి కోఆపరేషన్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.